గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 25-26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కార్పొరేట్ కళాశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడిపించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అన్ని రకాల కిట్లు ఇచ్చారు. బ్యాగ్ బాగుంది సార్. పోయినసారి క్లాతులు 2కి ఇచ్చారు సార్, ఇప్పుడు 3కి ఇచ్చారు సార్. క్లాతులు బాగున్నాయి, బుక్కులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి సార్. క్వాలిటీ పరంగా కార్పొరేట్ మోడల్లో ఉన్నాయి ఈ సంవత్సరము. చాలా బాగున్నాయని విద్యార్థులు కూడా కొంతమంది కుట్టించుకోవడం జరిగింది. అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పాఠశాలలోకి అన్ని సదుపాయాలు కలిగేసినటువంటి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 25-26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కార్పొరేట్ కళాశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడిపించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అన్ని రకాల కిట్లు ఇచ్చారు. గత ఏడాది మనం చూసాం. గత 5 ఏళ్ల పాటు జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకి బట్టలు, బ్యాగు, స్కూల్ బెల్టు, అదేవిధంగా నోట్ పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి. తాజాగా ప్రభుత్వము పేరు మార్చి ఈ ఏడాది కూడా విద్యార్థులకి అన్ని రకాల కిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం బనగానపల్లిలో ఉన్నటువంటి ఒక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కొండపేటలో ఉన్నటువంటి పాఠశాలలో ఈ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల స్ట్రెంత్ సుమారు 550 పైగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఇప్పటికే గోడౌన్ల నుంచి స్కూళ్ళకి చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటి రోజున, ప్రారంభం రోజునే పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాలి, అన్ని రకాల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి, కార్పొరేట్కు ధీటుగా చదువు చెప్పాలనే ఉద్దేశంతో గతంలో మనం చూసాం. బ్యాగులన్నీ కూడా బ్లూ కలర్లో ఉండేటివి. ఈసారి సింగిల్ కలర్గా ఇచ్చారు. దీంతో పాటు జగనన్న విద్యా కానుక పేరుతో గత ప్రభుత్వం ఇస్తే ఈసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పేరుతో కిట్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్యాగ్ క్వాలిటీ పరిశీలించినట్టయితే చాలా మంచిగానే అనిపిస్తుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు. దీంతోపాటు వారంటీ కార్డు కూడా మంజూరు చేసి ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. వారంటీ కార్డు ఇచ్చారు స్కూల్ బ్యాగ్కి సంబంధించి. దీనికి తప్పనిసరిగా వారంటీ ఇచ్చినటువంటి ఏడాది పాటు ఇది క్వాలిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరికి వారంటీ ఉన్నటువంటి కార్డ్స్తో మంజూరు చేసినటువంటి బ్యాగ్స్ అయితే కిట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థికి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పేరుతో డ్రెస్సు కోడ్ చేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2 కలర్స్ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈసారి లైన్స్తో కూడుకున్నటువంటి, అంటే పార్టీలకు సంబంధం లేకుండా మనం చూస్తున్నట్టయితే ఈ మిలిటరీ కాటన్, అంటే మిలిటరీ వాడేటువంటి కలర్స్ కాటన్ ఏదైతే ఉందో ఈ అలివ్ గ్రీన్ సంబంధించినటువంటి ప్యాంటు, అదేవిధంగా లైన్స్తో కూడుకున్నటువంటి షర్టు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ఏడాది కనిపిస్తోంది. దీంతో విద్యార్థులంతా కూడా చదువులు సక్రమంగా కొనసాగేందుకు ఒక్కొక్కరికి నోట్ పుస్తకాలు కూడా క్వాలిటీతో ఉన్నటువంటి, మనం బయట ఒక్కొక్క నోట్ పుస్తకం కొనాలంటే 40-50 రూపీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన గతం చూసాం మనం. జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఈసారి కేవలం ఒక లోగో మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోగో, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనేటువంటి పేరుతో ఉన్నటువంటి లోగోతో పాటు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకి కార్టూన్లతో కూడుకున్నటువంటి నోట్ పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్స్ ఒకసారి పరిశీలించినట్టయితే టెక్స్ట్ బుక్స్ అన్ని రకాలుగా ఇప్పటికే ఇచ్చామని సోషల్ సైన్సెస్, అంటే సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రం సంబంధించిన పాఠ్య పుస్తకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ఏడాది విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది. సెమిస్టర్ సిస్టమ్ లాగా, మన సెమిస్టర్ సిస్టమ్ ఇప్పటిదాకా విన్నది కేవలం హైయర్ ఎడ్యుకేషన్, అంటే పీజీ స్థాయిలోనూ లేకపోతే ఆ పైన ఉన్నటువంటి ఎడ్యుకేషన్స్లో సెమిస్టర్ సిస్టమ్ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు హై స్కూల్ లెవెల్లోనే సెమిస్టర్ సిస్టమ్ పెట్టి విద్యార్థులకు విద్యాభారం తగ్గించేందుకు, మరి ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కి వెళ్ళాలి అంటే సుమారుగా 10 కేజీల బరువు, ఒకవైపు పాఠ్య పుస్తకాలు, మరోవైపు నోట్ పుస్తకాలు మరి భుజానేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి, బాల్యం మీదే భారం పడుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన విధానం మార్చుకొని సెమిస్టర్ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని రకాల పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి విద్యార్థులకు ఎలాంటి పాఠ్య పుస్తకాలు ఇచ్చారు, అసలు విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడడానికి
పాఠశాలకు సంబంధించిన హెచ్ఎంతో పాటు టీచర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎప్పుడు పుస్తకాలు వచ్చాయి, ఎన్ని కిట్లు వచ్చాయి, ఎలా ఏమేమి ఇస్తాను? మాకు 450 విద్యార్థి మిత్ర సర్వేపల్లి విద్యార్థి మిత్ర పుస్తకాలు తర్వాత అన్నీ రావడం జరిగింది. ఒక బెల్టు బూట్లు తప్ప అన్నీ రావడం జరిగింది. విద్యార్థులు కూడా ఏ రోజు వచ్చిన హాజరైన విద్యార్థులకు ఆ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే కిట్లో ఏమేమి ఉంటాయి సార్? కిట్లో మామూలు నోట్బుక్స్, తర్వాత బ్యాగు, తర్వాత డ్రెస్సులు, తర్వాత టెక్స్ట్ బుక్కులు అవన్నీ ఉండడం జరిగింది. తర్వాత 10th క్లాస్ వాళ్ళకు ఒక్కొక్కరికి 6 గీతల నోట్బుక్లు, 6 వైట్ నోట్బుక్లు, తర్వాత ఒక హిందీ నోట్బుక్, ఒక గ్రాఫ్, మొత్తం 14 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ పరంగా బ్యాగ్ కానీ డ్రెస్సులు కానీ ఎలా ఉన్నాయి? క్వాలిటీ పరంగా కార్పొరేట్ మోడల్లో ఉన్నాయి ఈ సంవత్సరము. చాలా బాగున్నాయని విద్యార్థులు కూడా కొంతమంది కుట్టించుకోవడం జరిగింది. అవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అంటే గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏంటి సార్? అంటే ఒకప్పుడు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పాఠశాలలు వచ్చేటువంటి పరిస్థితి కాదు, సకాలంలో ఇచ్చేట పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మారుతుందంటే ఇంతకుముందు వాళ్ళ సింబల్ ఉండేది, ఇప్పుడు ఏం సింబల్ లేకుండా వితౌట్ సింబల్తో పుస్తకాలు రావడం జరిగింది అన్నమాట. ఏ సింబల్ లేకుండా అవి కూడా బాగున్నాయి. ఇవి కూడా అదే అటువంటివి తీసేసి ఈ బట్టలు మాత్రం మనం ఆ డ్రెస్సులు మార్చి వీళ్ళు కొద్దిగా కార్పొరేట్ మందంలో రావడం జరిగింది. ఈ కిట్ల పంపిణీ జరగక ముందుకి ఇప్పటికే మనం స్ట్రెంత్ పెరిగింది. ఐ మీన్ ఇప్పుడు అంటే మాకు 10th క్లాస్ మొత్తం ఇంతకుముందు 538 మంది ఉన్నారు. దాంట్లో 10th క్లాస్ వాళ్ళు పోయి తర్వాత ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి. మొన్ననే మొదలైనాయి కాబట్టి అడ్మిషన్లు ఇంకా పెరగవచ్చు అని మాకు ఆశాభావంగా ఉంది. సార్, కార్పొరేట్కి ప్రభుత్వ విద్యా సంస్థకు తేడాలు ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి? కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా విద్యార్థులకు వ్యక్తిగతం యొక్క ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా మేము కూడా అదే చర్యలు చేపడుతున్నాము. వాస్తవానికి మేము అనుకునే ప్రకారం ఇంత మున్ముందుగా ఈ కిట్ల పంపిణీ జరగడం చాలా అర్చనీయము. రాజకీయాలకు అతీతంగా వితౌట్ సింబల్స్, కేవలము ప్రభుత్వానికి సంబంధించిన సింబల్తో మాత్రమే అన్ని సర్క్యులేట్ చేయడం. విత్ ఇన్ టైంలో స్కూల్ ఓపెన్ చేసే టైంలో రావడం. తర్వాత ఇంకోటి అంటే ఇంకా వాటికి పంపిణీ చేయడానికి కూడా ఆ ఛార్జెస్ అనేటువంటివి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో లాస్ట్ ఇయర్ గతంలో అయితే వాటికి ఛార్జెస్ మేమే లేటుగా వచ్చేటివి, దాదాపుగా మేమే భరించాల్సి వచ్చేసి ఉపాధ్యాయులమైన మేమే ఆ పుస్తకాలను మోసి పాఠశాలలో చేరడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ఆ విధంగా లేదు. వారి గుమాస్తాలు కొంతమంది వర్కర్స్ని ఏర్పాటు చేసేసి సరైనటువంటి సమయంలో అందించగలిగారు. దాదాపుగా మేము అనుకున్న దానికంటే కూడా మా ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. తర్వాత వినూత్నమైనటువంటి ప్రయోగాలు అంటే 10th క్లాస్ వాళ్ళకు స్పెషల్ క్లాస్ తీసుకోవడం అయితేనేమి, ఇప్పుడు వచ్చినటువంటి హెచ్ఎం గారు చాలా అవుట్ ఆఫ్ టైంలో ఈవెన్ సండేస్ అవుట్ ఆఫ్ టైంలో కూడా దాదాపుగా జూలై నుంచి మేము స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ పాఠశాలలోకి అన్ని సదుపాయాలు కలిగేసినటువంటి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని రకాల పాఠ్య పుస్తకాలు వచ్చాయి, ఏమైనా పెండింగ్లు ఉన్నాయి? అన్ని రకాల పాఠ్యపుస్తకాలు, అన్ని సబ్జెక్టులు, ప్రతి ఒక్క తరగతి సంబంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు రావడం జరిగింది. చాలా హర్షణీయము. తర్వాత లగేజ్ అంటే ఇంత ముందుకు సోషల్ స్టడీస్లో 4 పుస్తకాలు ఉండేటివి, ఆ 4ని సెమిస్టర్గా మర్జీ చేసేసి ఒకటే పుస్తకం తయారు చేయడం జరిగింది. ఈవెన్ ఫిజికల్ సైన్సు, భౌతిక శాస్త్రం కూడా సెమిస్టర్ 1గా పెట్టడం జరిగింది. తర్వాత లాంగ్వేజెస్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ 8th 9th క్లాసెస్కు లాంగ్వేజెస్ వచ్చేసి ఒకే దాంట్లో అంటే పుస్తకాల బరువు మూత తగ్గించేసి ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ప్రింటింగ్ అయితేనేమి దరిదాపుగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. కొద్దిగా బెల్ట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వచ్చి ఉన్నాయి, మేము తెచ్చుకోవడమే సరిపోయి. అంటే గత ఏడాది వరకు బైలింగ్వల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది, అలాంటి సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు పుస్తకాలు ఉందా లేకపోతే మార్పులు ఏమైనా? సార్ బైలింగ్వల్ కూడా ఉందండి. బైలింగ్వల్ ఉంది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో దీనికి ప్యారలల్ సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి జరిగింది. కొన్ని పాఠశాలలు అయితే దాదాపుగా కేవలం ఇంగ్లీష్ మీడియమే ఉంది. కొన్ని సమాంతరంగా ఇక్కడ పెట్టడంలో కొన్ని పాఠశాలలో కొనసాగుతుంది. బైలింగ్వల్గా ఉంది. మనతో మాట్లాడి కొంతమంది విద్యార్థులు ఏమేమి పుస్తకాలు ఇచ్చారు, ఎట్లున్నాయి, క్వాలిటీ ఎట్లుంది? బాగానే. ఏం చదువుతున్నావు? 10th తెలుగు మీడియం. అన్ని రకాల పుస్తకాలు వచ్చాయి? వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ అన్ని వచ్చాయి? అన్నీ వచ్చాయి. ఏమేమి వచ్చాయి?
హిందీ మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చినాయి. అన్ని సబ్జెక్టులు రాని సబ్జెక్ట్ ఏదైనా ఉందో లేదు, అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినాయి. అంటే ఈ బ్యాగ్ మంచి క్వాలిటీ ఉందా? ఉంటే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని రకాల పాఠ్య పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది. స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో చూద్దాం వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి విందాం. మనం చూస్తాం మరో స్టూడెంట్ కూడా ఉన్నారు. చెప్పండి ఏమేమి ఇచ్చారు మీకు? టెక్స్ట్ బుక్లు, నోట్స్లు ఇచ్చారు సార్. క్లాత్ బాగా క్వాలిటీ ఇచ్చారు సార్. బ్యాగ్ నాకు బాగుంది సార్. పోయినసారి క్లాతులు 2కి ఇచ్చారు సార్, ఇప్పుడు 3కి ఇచ్చారు సార్. 3 డ్రెస్సులా? అవును సార్. ఈసారి 3 డ్రెస్సులు ఇచ్చారా? పోయినసారి 2ఏనా? అవును సార్. ఎందుకోసం అని మామూలుగా అయితే ప్రైవేట్లో చదివించాలా, ప్రైవేట్ స్కూల్లో పోవాలా, కార్పొరేట్ పోవాలంటారు కదా, మరి గవర్నమెంట్ స్కూల్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో బాగుంది సార్. ఎందుకు బాగుందంటే క్లాతులు బాగున్నాయి, బుక్కులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి సార్. చదువు కూడా బాగుంది సార్. బాగుందా? ఏదో బాగా చెప్తారు సార్. 10th క్లాస్ సార్. 10th క్లాస్. మీకు అన్ని రకాల సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఏమన్నా లేని ఏమైనా ఉన్నారు? లేదు సార్, అందరు ఉన్నారు సార్. మొత్తంగా చూసుకుంటే విద్యా సంవత్సర ప్రారంభానికి కార్పొరేట్ వ్యవస్థను తలదన్నేలాగా ప్రభుత్వ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే విద్యార్థుల యొక్క మెదళ్ళు కూడా మార్పు రాకుండా, అంటే కార్పొరేట్ వేరు ప్రైవేటు వేరు అని కాకుండా దాన్ని ధీటుగా ప్రభుత్వ రంగ స్కూల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది.